హాయ్ అండి. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఈరోజు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు రావడానికి ఒక మంచి వెహికల్తో మీ ముందుకు వస్తున్నానండి. ఆ వెహికల్ వచ్చేసరికి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. వెహికల్ కూడా చాలా తక్కువ తిరిగిందండి. ఇన్వాయిస్ ఓనర్, కొన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఇన్వాయిస్ ఓనర్ అండి. వెహికల్ ఎక్కడ టచ్ అప్ కూడా పడలేదు, పెయింట్ చుక్క కూడా బండి పడలేదు. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. వెహికల్ అయితే కనుక 27,000 మాత్రమే తిరిగిందండి. ఆంధ్ర బండి, విజయవాడ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, టైర్లు కానివ్వండి, వెహికల్ కండిషన్ కానివ్వండి చాలా బాగుంది. ఒక్కసారి వీడియోలోకి వెళ్దాం. 2021 మేక్ అండి. మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. 27,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. వెహికల్ ఇట్లా గీత కూడా పడలేదు. అట్లాంటి వెహికల్ మీ ముందుకు తీసుకుని వచ్చాను. వెహికల్ అయితే కనుక ఒకసారి చూడండి. ఫ్రంట్ లుక్ చూసుకోవచ్చు మీరు. ఎక్కడ కానీ స్క్రాచ్ కానివ్వండి, డ్యామేజ్ అవ్వడం కానీ ఏమీ లేదండి. 2021 మేక్ వెహికల్. మీకు హెడ్ లైట్స్ దగ్గర నుంచి వెనక టైల్ ల్యాంప్ వరకు ఎక్కడ గీత కూడా లేని బండి మీ ముందుకు తీసుకుని వచ్చామండి. టైర్ బటన్ చూడొచ్చండి మీరు ఒకసారి. ఆల్మోస్ట్ 80% బటన్ ఉన్న టైర్స్ అండి. అలాగే ఆటోమేటిక్ ఫాలోబుల్ ఆపరేటెడ్ మిరర్స్తో వస్తుందండి. అవుట్ సైడ్ ఈ యొక్క బీడింగ్స్ వేయించుకున్నారు కస్టమర్. ఈ క్లాడింగ్స్ కానివ్వండి, బీడింగ్స్ కానీ వేయించుకున్నారు. ఒకసారి మనం ఇన్సైడ్లోకి వెళ్ళినట్లయితే, ఇంటీరియర్స్కి వెళ్ళినట్లయితే ఒకసారి చూడొచ్చండి మీరు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి వెహికల్. చాలా తక్కువ తిరిగిన బండి అని చెప్పుకోవచ్చు. 27,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్. చాలా నీట్గా, అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. చాలా బాగా వాడారు వెహికల్. మీరు రీడింగ్ కూడా చూడొచ్చు. 28,000 సమాడ్. అలాగే ఈ సీట్ కూడా మీకు హైట్ డౌన్ ఏదైతే ఉందో, హైట్ డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకునే సీట్ అని చెప్పుకోవచ్చు. అలాగే రేర్ చూడొచ్చండి మీరు. 3 మెంబర్స్ కూడా కంఫర్టబుల్గా చూసుకునే వెహికల్. అలాగే ఎంత లాంగ్ ప్రయాణం చేసినా సరే చాలా మంచిగా వచ్చే వెహికల్ అండి. చాలా మంచి జర్నీ చేయొచ్చు. దీంట్లో మీకు లెగ్ స్పేస్ కానివ్వండి, హెడ్ రూమ్ కానివ్వండి, షోల్డర్ స్పేస్ కానివ్వండి చాలా బాగుంటుందండి వెహికల్. అదుపు రాదండి. ఎంత దూరం ప్రయాణం చేసినా మీకు స్మూత్ డ్రైవింగ్ అని చెప్పుకునే బళ్ళల్లో ఈ వెహికల్స్ అనేది ఒకటని చెప్పుకోవచ్చండి. ఒక్కసారి మీరు రేట్ చూడొచ్చండి. మీకు 5గురు కూర్చొని ప్రయాణం చేస్తున్నప్పుడు ఉండవలసిన లగేజ్ స్పేస్ ఏదైతే ఉందో మనకి బూట్ స్పేస్లో వస్తుందండి. అదేవిధంగా ఈ పార్సెల్ ట్రే కూడా మీకు చిన్న చిన్న కార్టూన్స్ ఏదైనా పెట్టుకోవడానికో, లేదంటే ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడే వెహికల్. మీకు బూట్ స్పేస్ మాత్రం చాలా మంచి బూట్ స్పేస్ వస్తున్న బండి అండి. అలాగే ఇటు నుంచి మీరు రేట్ చూసుకున్నా సరే, అసలు మీరు బాడీ అవుట్లుక్ చూసుకుంటేనే మీకు చాలా బాగుంటుందండి బండి. నచ్చుతుందని చెప్పొచ్చు. ముగ్గురు కూడా ఎంత దూరమైనా సరే కంఫర్టబుల్గా ప్రయాణం చేసే వెహికల్ అని చెప్పుకోవచ్చు అండి. ఇటు సైడ్ నుంచి మీరు ఈ బాడీ లైన్ చూసుకుంటేనే మీకు అర్థమవుతుందండి. వెహికల్ చాలా బాగా మెయింటైన్ చేశారండి. ఇటు నుంచి మీరు ఇంటీరియర్ చూసినా, అవుట్ సైడ్ లుక్ చూసినా సరే ఎట్లాంటి చిన్న గీత కూడా లేదండి వెహికల్కి. అట్లాంటి వెహికల్ మేము ముందుకు తీసుకుని వచ్చాము. (2021) మేక్ మారుతి సుజుకి స్విఫ్ట్ విఎక్స్ఐ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. దీన్ని ఏజిఎస్ అని అంటారు. అంటే ఆటో గేర్ షిఫ్ట్ కంట్రోల్ సిస్టంతో రన్ అవుతుంది ఈ వెహికల్. అలాగే ఈ వెహికల్కి వచ్చేసరికి టైర్స్ 70-80% టైర్స్తో వస్తుంది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 9 నెలల వరకు ఇన్సూరెన్స్ అయితే లైవ్లో ఉంది. వెహికల్ అయితే కనుక ఎక్కడ యాక్సిడెంట్ అయిన బండి అయితే కాదండి. చుక్క పెయింట్ కూడా పడలా బండి మీద. అంత చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు. ఈ వెహికల్ వచ్చేసరికి కొత్త బండి ఆన్ రోడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 9,50,000 చిల్లర ఉందండి. ఈ వెహికల్ మీకు రేట్ చెప్తే కనుక రీజనబుల్గానే చెప్తున్నారు అన్న రేటే నేను చెప్తానండి మీకు. దాదాపు మీకు ఈ వెహికల్ ఎంత ప్రైస్కి అయితే వస్తుందంటే 6,65,000కి వస్తుందండి. అక్షరాల 6,65,000కి వస్తుంది. కొత్త బండికి ఈ వెహికల్కి 3 లక్షల రూపాయల తేడాతో మీకు ఈ వెహికల్ అమ్మకానికైతే ఉంది. అదండి వెహికల్ గురించి చెప్పాలంటే. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ విఎక్స్ఐ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి. మీకు ఎంత దూరం ప్రయాణం చేసిన అలుపురాని బండి అని చెప్పుకోవచ్చు.
మారుతిలో ఈ వెహికల్, ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఒక స్టేజ్, ఒక స్థానం సంపాదించుకున్న బండ్లలో ఇది కూడా ఒక బండి అని చెప్పుకోవచ్చండి. ఈ వెహికల్ గురించి తెలిసిన ఏ కస్టమర్ అయినా సరే మారుతి స్విఫ్ట్ అంటే నచ్చే ముందుకు వస్తారే తప్ప దీనికి వంకలైతే పెట్టరండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాము. అదండి వెహికల్ గురించి విన్నారు కదా. 2021 మేక్ మారుతి సుజుకి స్విఫ్ట్ ఆటోమేటిక్ పెట్రోల్, 28,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన బండి మీ ముందుకి 6,65,000కి మీ ముందుకి సేల్ ప్రైస్ పెట్టడం జరుగుతుంది. లిటిల్ బిట్ నెగోషియబుల్ ప్రైస్ అండి. టెస్ట్ డ్రైవ్ అయితే అవైలబుల్గా ఉంది. విజయవాడ రిజిస్ట్రేషన్ వెహికల్. మీకు ఏదన్నా టెస్ట్ డ్రైవ్ కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ చేయండి. మేము దానికి ప్రతి దానికి రియాక్ట్ అయ్యి మీకు రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. సో అదండి వెహికల్ గురించి. సో ఇప్పటి వరకు మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఈ వెహికల్ కూడా మాకు ఛానల్లోనే వెళ్తుంది అనే నమ్మకంతో ఈ వెహికల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాము. ప్లీజ్ సపోర్ట్ అండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని కస్టమర్లకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన కస్టమర్లకైతే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మీ సంగీత్. బాయ్.